ఐపీఎల్ 2024 సీజన్లో మరో ఉత్కంఠ మ్యాచ్కు వాంఖడే మైదానం వేదిక కానుంది. ఈ రోజు ముంబై ఇండియన్స్ అలానే రాజస్థాన్ రాయల్స్ మధ్య ఐపీఎల్ 14వ మ్యాచ్ జరగనుంది. ఇక ఇరు జట్ల మధ్య ఎప్పుడూ ఒక రసవత్తర పోరు జరుగుతూనే ఉంటుంది. ఇప్పటి వరకు ఈ ఇరు జట్లు 28 సార్లు తలపడగా ముంబై 15 సార్లు, రాజస్థాన్ 12 సార్లు విజయాలు నమోదు చేశాయి. గత రికార్డుల ప్రకారం ముంబైకి పైచేయి ఉన్నప్పటికీ ప్రస్తుతం మాత్రం రాజస్థాన్ జట్టు అత్యంత పటిష్టంగా ఉంది. అలానే ఇప్పటికే వారు 2 విజయాలు కూడా నమోదు చేసి ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతున్నారు. అయితే ముంబై ఇండియన్స్ ఇప్పటి వరకు హోమ్ గ్రౌండ్లో ఈ సీజన్ ఐపీఎల్లో ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. ఇదే వారి తొలి హోమ్ గ్రౌండ్ మ్యాచ్. ఇదే హార్దిక్కి అగ్ని పరీక్ష కానుంది. ఎందుకంటే ముంబై కెప్టెన్గా రోహిత్ని తప్పించి హార్దిక్ని నియమించడం నచ్చని అభిమానులు ప్రతి స్టేడియంలో హార్దిక్ని ట్రోల్ చేస్తూ అతన్ని విసిగిస్తున్నారు. ఇక రోహిత్ సొంత మైదానం అలానే ముంబై ఇండియన్స్ కి వాంఖడే హోమ్ గ్రౌండ్ కావడం వల్ల అక్కడ హార్దిక్ కి ఎటువంటి స్వాగతం లభిస్తుందో అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అంతేకాదు ఇప్పటి వరకు ఈ సీజన్లో ఒక్క గెలుపు కూడా నమోదు చేయకుండా ముంబై ఇండియన్స్ జట్టు పాయింట్స్ టేబుల్లో అట్టడుగు స్థానంలో నిలిచింది. కాబట్టి ఈ మ్యాచ్ హార్దిక్ కి చాలా కీలకంగా మారనుంది. ఈ మ్యాచ్లో అతడు తన కెప్టెన్సీపై వచ్చిన అపవాదుని పోగొట్టుకునేలా వ్యవహరించాలి, జట్టును గెలిపించాలి, అదేవిధంగా వ్యక్తిగత ప్రదర్శనను మెరుగుపరుచుకోవాలి. ఇవన్నీ హార్దిక్ ఎలా మేనేజ్ చేస్తాడు అన్నది ఇప్పుడు ఇంట్రెస్టింగ్గా మారింది. ఇక పిచ్ విషయానికి వస్తే ఈ గ్రౌండ్ బ్యాట్స్మెన్కు స్వర్గధామం. ధాటిగా ఆడితే సులభంగా 200 స్కోరు సాధించవచ్చు. కాబట్టి టాస్ గెలిచిన జట్టు మొదట బ్యాటింగ్ ఎంచుకునే అవకాశాలు ఎక్కువ. ఇరు జట్ల ప్లేయింగ్ 11 విషయానికి వస్తే ముంబై జట్టు బ్యాటింగ్లో అందరూ మంచి ఫామ్లో ఉన్నారు. హార్దిక్ ఒక్కడు గాడిలో పడితే చాలు. రోహిత్, ఇషాన్, తిలక్ వర్మ, టిమ్ డేవిడ్ అందరూ మంచి ఫామ్లోనే ఉన్నారు. సూర్యకుమార్ యాదవ్ ఈ మ్యాచ్కి కూడా అందుబాటులో ఉన్నాడు. ఇక బౌలింగ్లో మాత్రం మార్పులు చేయాల్సిన అవసరం ఉంది. ఆ జట్టులో బుమ్రా తప్ప మిగతా ఎవరూ తగిన ప్రదర్శన చేయడం లేదు. ఆకాష్ మధ్వల్ లేదా మహమ్మద్ నబీని ప్లేయింగ్ 11లో చేరిస్తే ప్రయోజనం ఉండొచ్చు. అంతేకాకుండా హార్దిక్ పిచ్చి ప్రయోగాలు చేయకుండా బుమ్రాకి ఆరంభంలోనే కొత్త బంతి ఇవ్వాలి. రాజస్థాన్ రాయల్స్ పై బుమ్రాకి మంచి రికార్డుంది. అది కొనసాగించాలంటే హార్దిక్ పాండ్యా ఆరంభంలో బుమ్రా చేత బౌలింగ్ చేయించి వికెట్స్ రాబడితే ముంబై గెలుపు సులభం అవుతుంది. ఇక రాజస్థాన్ జట్టు విషయానికి వస్తే గత 2 మ్యాచ్ల్లో గెలిచారు కాబట్టి వారు అదే జట్టుతో బరిలోకి దిగుతారు. ఆ జట్టు కెప్టెన్గా సంజు శాంసన్ మంచి పరిణతితో వ్యవహరిస్తున్నాడు. జట్టును విజయపథంలో నడిపిస్తున్నాడు. ఇక రియాన్ పరాగ్ 4వ స్థానంలో మంచి దూకుడుగా ఆడుతూ ఉండడం వారికి ఈ సీజన్లో బాగా కలిసొచ్చిన అంశం. ఆటకు తగ్గట్టు వారి టాప్ ఆర్డర్, లోయర్ ఆర్డర్ బ్యాట్స్మెన్ బాధ్యతగా ఆడడం వారికి అదనపు బలం. జోస్ బట్లర్ కొద్దిగా లైన్ అందుకుంటే ఇక ఆర్ఆర్ జట్టుని ఆపడం ఎవరి తరం కాదు. ఇక బౌలింగ్ విషయానికి వస్తే ట్రెంట్ బౌల్ట్ ఆరంభంలో ప్రత్యర్థులను వణికిస్తూ ఉంటే మిడిల్ ఓవర్లలో చాహల్, ఆఖరి ఓవర్లలో సందీప్ శర్మ, ఆవేష్ ఖాన్లు చక్కటి బౌలింగ్తో ప్రత్యర్థులను కట్టడి చేస్తున్నారు. ఇవి ఈ మ్యాచ్కు సంబంధించిన వివరాలు. మరి ఎవరు ఈ రోజు మ్యాచ్ గెలుస్తారు అని మీరు భావిస్తున్నారో కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.